హైదరాబాద్ పాతబస్తీ మదీనా చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్వైజే కాంప్లెక్స్ లోని వస్త్ర దుకాణంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 8 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరగగా ప్రాణ నష్టం తప్పింది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మదీనా చౌరస్తాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎంజే కాంప్లెక్స్ లో సుమారుగా 300కు పైగా బట్టల షాపుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద అయితే ఉన్నాము. ఈ మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది దాదాపుగా 2 గంటల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్ లో ఏ స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగిందో ఈ దృశ్యాలు మనకి అద్దం పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకోవచ్చు భారీ స్కైలైడర్ ద్వారా మంటలను అదుపు చేసేందుకు దాదాపుగా ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లకు పైగా మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. దాదాపుగా 9 గంటల సమయంలో ఒక షాప్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి అవన్నీ కూడా వేరు షాపులకు కూడా ఈ మంటలు అంటుకున్నాయని ప్రస్తుతం అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సుమారుగా ఈ ప్రమాదం 9 గంటలకి జరిగింది కాబట్టి ఆ సమయంలో 40 నుంచి 50 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం ఈ ఎంజే షాపింగ్ కాంప్లెక్స్లో సుమారుగా ఎస్వైజే షాపింగ్ కాంప్లెక్స్లో సుమారుగా 40 నుంచి 50 మంది వరకు ఆ సమయంలో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారు. అయితే ఇంకా ఎవరైనా లోపల ఉన్నారా అనే దానిపై కూడా కొంత అనుమానం ఉండడంతో ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే లోపలికి వెళ్ళి చెక్ చేస్తున్నారు. అయితే ఇదే కాంప్లెక్స్లో 2 బ్యాంకులు కూడా ఉన్నాయి. ఒకటి ఎస్బీఐ బ్యాంకు, మరోవైపు కెనరా బ్యాంకు. సో ఒకసారి చూసుకోవచ్చు మనం ప్రస్తుతం ఏదైతే ఎదర భాగంలో ఉందో అదంతా కూడా కెనరా బ్యాంకుకి సంబంధించిన బ్యాంకుగా తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో 2 బ్యాంకులు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. ప్రస్తుతం ఫైర్ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి చేరుకుని ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే దానిపై కూడా స్పష్టత లేదు కాబట్టి ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తూనే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు షాపుకి సంబంధించిన యాజమాన్యులు కూడా షాపులోకి వెళ్ళి తమ వస్తువులు అలాగే తమ మెటీరియల్ ఎంతవరకు దెబ్బతిందనే దానిపై కూడా వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళని అందరినీ కూడా కిందకి దించివేస్తున్నారు. మొత్తం ఈ ఎస్వైజే కాంప్లెక్స్లో 300కు పైగా షాపులు ఉన్నప్పటికీ ఫైర్ ప్రికాషన్స్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రస్తుతం పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మనం ఈ షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు విజువల్స్లో వాటర్ ఎక్కడికక్కడ పొగ కూడా అలుముకుందని చెప్పుకోవచ్చు. స్థానికులు కూడా పోలీసులకి సహాయక చర్యలు చేస్తున్నారు. వాళ్ళంతగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పోలీసులకైతే సహకరిస్తున్నారు. మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్తున్న దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. ఈ కాంప్లెక్స్లో ప్రమాదం ఎక్కడ చోటు చేసుకుందనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఎందువల్ల ప్రమాదం చోటు చేసుకుందనేది కూడా పూర్తిగా స్పష్టత రాలేదు. దీని మీద విచారణ వేసి ఆ తర్వాత కమిటీ ఇచ్చే ఆధారంగా అసలు ఈ ప్రమాదం ఎందువల్ల చోటు చేసుకుందనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా
తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే ఒకటే భావిస్తున్నారు, షాపులో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఆ షార్ట్ సర్క్యూట్ వల్లే ఇదంతా ప్రమాదం చోటు చేసుకుందని ప్రస్తుతం పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే చార్మినార్ ఎమ్మెల్యే చేరుకున్నారు, అలాగే ఫైర్స్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా చేరుకుని ప్రస్తుతం పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అందిన సమాచారం ప్రకారం భారీగా 100 షాపులకు పైగా మంటల్లో కాలిపోయాయి, భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం మీద ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రస్తుతం అధికారులు అయితే చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.